హాయ్ మమస్. ఎవరికి జాబ్స్ అయితే రావట్లేదా? సో జస్ట్ మనం రెజ్యూమ్ బిల్డ్ చేసి నౌకరీ అండ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్లో వచ్చేసి మనం పోస్ట్ చేస్తే జాబ్స్ అయితే రావు. మనకంటూ ఒక పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవాలి. సో ఆ పోర్ట్ఫోలియోని ఎలా బిల్డ్ చేయాలో నేను చూపిస్తాను, రండి. సో ఇక్కడ చూడండి, నేను క్లౌడ్ అయితే ఓపెన్ చేశాను. జస్ట్ గూగుల్కి వెళ్ళి క్లౌడ్ ఓపెన్ చేసుకొని మీ రెజ్యూమ్ ఉంది కదా, మీ రెజ్యూమ్ అప్లోడ్ చేయండి. మీ రెజ్యూమ్ అప్లోడ్ చేసి జస్ట్ దానికి సంబంధించిన పోర్ట్ఫోలియో బిల్డ్ చేయమని చెప్పి అడిగామంటే మొత్తం కంప్లీట్గా ప్రాంప్ట్ అంతా తీసుకొని మనకి బిల్డ్ చేసేస్తుంది. ఇక్కడ చూడండి, బిల్డ్ చేసేస్తుంది కంప్లీట్గా. ఇక్కడ డౌన్లోడ్ లింక్ ఇస్తుంది, HTML డౌన్లోడ్ లింక్. ఇది డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ చూడండి, జస్ట్ డౌన్లోడ్ చేసుకున్నారంటే ఇక్కడ డౌన్లోడ్ లింక్ వస్తుంది, ఓపెన్ చేయండి. సో ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత ఇదిగోండి, ఇక్కడ డౌన్లోడ్ అయింది కదా, ఈ లింక్ని ఓపెన్ చేశారంటే మీకు పోర్ట్ఫోలియో బిల్డ్ అయిపోతుంది. ఎలా కంప్లీట్గా చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇది నా పోర్ట్ఫోలియో అనమాట. సో నా పేరు, తర్వాత నేను ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఎన్ని ఇండస్ట్రీస్లో వర్క్ చేశాను, ఆ లాంగ్వేజెస్ ఏమేమి మాట్లాడుతాను, నా అడ్రస్ ఎక్కడి నుంచి, తర్వాత దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ ఇక్కడ ఉంది, నా మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అవన్నీ ఇస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి, కింద ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్, ఎన్ని కంపెనీస్లో ఎప్పుడెప్పుడు వర్క్ చేశాను, కంప్లీట్గా ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, సో నేను ఏ జాబ్స్కి సూట్ అవుతాను అనేది ఇక్కడ ఇచ్చింది. డాక్యుమెంటేషన్ ప్రిపరేషను, MS ఆఫీస్ సూట్, తర్వాత ఇన్వెంటరీ మేనేజ్మెంటు, టీమ్ కోఆర్డినేషను, ప్రాసెస్ కోఆర్డినేషను, ఇంటర్నెట్ అండ్ సిస్టమ్స్. సో వీటిలన్నిటికీ నేను పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతాను. సో ఇంకా ఎడ్యుకేషన్, సో ఎడ్యుకేషన్ ఏముంది, తర్వాత కింద లాంగ్వేజెస్ అన్ని మాట్లాడతాను, తర్వాత ఇదిగోండి నా డీటెయిల్స్. సో ఇలా పోర్ట్ఫోలియో బిల్డ్ అయిపోయింది అనమాట. అలాగే మీరు క్లౌడ్ యూస్ చేసుకొని పోర్ట్ఫోలియోస్ మీరు అలాగే బిల్డ్ చేసుకోవచ్చు. దీన్ని జస్ట్ మనం ఏంటంటే, మనం ఓపెన్ చేసుకోవాలంటే మన లోకల్ సిస్టమ్ మాత్రమే ఓపెన్ అవుతుంది అనమాట, మన ఫోల్డర్లో అయి ఉంటుంది. దీన్ని రేపు వచ్చేసి మనం లైవ్ ఎలా చేయాలని చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. మన పేజ్ని అయితే ఫాలో చేసి పెట్టుకోండి. సో అలాగే స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అందరికీ షేర్ చేయండి. ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ.